వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్. రైట్ అమూల్య, ఏదైతే 2024 ఎలక్షన్ జరిగిన కాడ నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీగా షాకులు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గం భీమవరం. ఆ భీమవరానికి సంబంధించిన వైసీపీ లీడర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి గ్రంథి శ్రీనివాస్ ఈ రోజు ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలో జిల్లా వ్యాప్తంగా రావడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే ముఖ్యంగా ఏదైతే 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి భారీ విజయం సాధించాడు, ఆ విషయంలో కూడా గ్రంథి శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన కాడ నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల రోజుల క్రితం ఏదైతే గ్రంథి శ్రీనివాస్ కి సంబంధించిన ఆక్వా కంపెనీలు ఉన్నాయో ఆక్వా కంపెనీల మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. అదేవిధంగా కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ వైసీపీకి రాజీనామా చేస్తారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నటువంటి పనుల వల్ల కూడా అసహనం వ్యక్తం చేశారని కూడా కొన్ని కారణాలు అయితే వినిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే భీమవరం గుండెగా అంటారు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి, అలాంటి ఇప్పుడు భీమవరం నుంచి కూడా వైసీపీకి ఖాళీ అవుతున్న వార్తలు వినపడటంతో జిల్లాలో ఉన్న వైసీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఆందోళన చెందాలని మనం చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఫ్యాక్స్ ద్వారా కూడా తన రాజీనామా లెటర్ ను పంపించడం అని చెప్పుకోవాలి. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.